ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1 వచనం నుంచి 4 వచనములు చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేక సేవకుల సదస్సులో మరొకసారి మీ అందరం కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మీ మాటలను వినటానికి మీరిచ్చినటువంటి ఈ సదావకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మరి చదవబడినటువంటి లేఖనం ఆధారము చేసుకొని కొన్ని నిమిషాలు మీ శ్రేష్టమైనటువంటి మాటలను మేము వినటానికి సిద్ధపడి ఉండగా, తండ్రి మీ మాటలను మాకు బోధించమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, వాటిని వినుచుండగా అర్థము చేసుకోవడానికి తగు జ్ఞానమును కూడా మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన పనిలో సేవలో ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవునికి నేను రుణస్థుడినే. అందును బట్టి మరొకసారి దేవునికి నేను స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి యొక్క సమయమున పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క మాటలు వినటానికి బోధించటానికి నాకు సమయం ఇచ్చినటువంటి సహోదరులు రావయ్య గారికి, వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ చాలామంది సేవకులు కనిపిస్తూ ఉన్నారు. పెద్ద వయసు ఉన్నటువంటి సేవకులు కూడా కనపడతా ఉన్నారు. అటువంటి వారిని చూస్తూ, అటువంటి వారి బోధ వింటూ నేను పెరిగాను. మరి అటువంటి వారి మధ్య కూడా దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలు బోధించడానికి దేవుడు మంచి అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే స్థానిక క్రీస్తు సంఘ సభ్యులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రావయ్య గారు కేవలము నన్ను ఆత్మీయంగా బలపరచాలని, ప్రభు యొక్క పనిలో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ వాక్యం చెప్పడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. అది వారికి ఉన్నటువంటి గొప్ప మనసు, గొప్ప ప్రేమని నేను భావిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలం కూడా 2 పర్యాయాలు నేను ఈ వేదిక మీద దేవుని యొక్క వాక్యాన్ని బోధించాను. మొదటగా వచ్చినప్పుడు ఎజ్రా గ్రంథాన్ని బోధించాను. అది ఈ మందిరం అప్పటికే కట్టబడలేదు, నిర్మించబడలేదు. కింద ఉన్నటువంటి బిల్డింగ్లో నేను ఎజ్రా గ్రంథాన్ని బోధించాను మొదటగా వచ్చిన తరువాత. ఆ తదుపరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే, ఈ స్థలంలోనే, ఈ మందిరంలోనే నిర్గమాకాండాన్ని బోధించాను. బహుశా మీరు ప్రతి మాసము కూడా వచ్చేటువంటి వారే కాబట్టి
ఈ ముఖాన్ని ఎక్కడో చూసినట్టు మీకు ఐడియా ఉండుండొచ్చు. అది ఎక్కడో కాదు, ఇక్కడే. అది ఎక్కడో కాదు కానీ ఇక్కడే యెజ్రా గ్రంథాన్ని బోధించినప్పుడు, అలాగే నిర్గమకాండను కూడా ఈ స్థలం యొద్ద సహోదరుల యొక్క ప్రేమను బట్టి, వారు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి బోధించడం మనం నేర్చుకోవటం జరిగింది. అదే రీతిగా ఈరోజు కూడా కొన్ని విషయాలు, కొన్ని ఆత్మీయ సంగతులు, ఆత్మీయ విషయాలు మనందరం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులను నేను తెలియజేస్తాను. అయ్యగారికి నేను చెప్పాను రాత్రి, తమ్ముడు కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు తెలియజేయంటే, అన్నయ్య నేను ప్రకటన గ్రంథం తెలియజేస్తానంటే ఆయన నా వైపు ఆశ్చర్యకరంగా చూశాడు, ఆశ్చర్యకరంగా వ్యక్తం చేశాడు. కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం అనేటప్పటికీ చాలా అపోహలు కానీ, భిన్నమైనటువంటి బోధలు కానీ, అనేకమైనటువంటి విరుద్ధ భావంతో కూడినటువంటి మాటలు కానీ ప్రకటన గ్రంథాన్ని బోధించేటప్పుడు మనం సాధారణంగా వింటూ ఉంటాం. కాబట్టి అవేమీ పరిచయం చేయకుండా కేవలము ఒక ప్రసంగ ధోరణిలోనే ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ వచనాన్ని ఈరోజు మనం ముఖ్య పాఠ్యాంశముగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయము 4వ వచనం ఈరోజు మన పాఠముగా ఒక మాటను మనం నేర్చుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం. ఒక చిన్న మాట, ఒక చిన్న ఉదాహరణ, మొదటి మాటగా ఒక మాట తెలియజేసి నేను గ్రంథంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. మనందరము సేవకులమే కాబట్టి ఒక మాట మీకు తెలియజేస్తాను. మీరు సేవ చేస్తున్నటువంటి ప్రాంతాలలో, స్థానిక సంఘాలలో, విశ్వాసులలో ఎవరైనా భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారు. భయంకరమైనటువంటి శోధన ఎదుర్కొంటూ ఉన్నారు. శోధన ఎటువంటిదేనంటే, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరుల చేత హింసింపబడటం కావచ్చు, ఇతరుల చేత దూషింపబడటం కావచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఒక కుటుంబము మీ స్థానిక సంఘాలలో కనుక ఉన్నట్లయితే, ఒక సేవకుడిగా దేవుని సువార్త ప్రకటిస్తూ ఆత్మీయంగా వారిని బలపరిచేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనందరము కూడా వారి విషయంలో మనం ఏం చేస్తాం? అయ్యా, అర్థమైందని ఆ మాట కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రాంత భేదం వచ్చినప్పుడు మాట ఉచ్చారణ కూడా మారుతూ ఉంది, మనకు తెలుసు. కాబట్టి నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఇలాగే మాట్లాడతారు కాబట్టి నా మాట ఆ రీతిగానే ఉంటుంది. కొంచెం మీ మనసులో నా మాట వైపు కేంద్రీకరించండి. అర్థమైంది కదా? మీ స్థానిక సంఘాల్లో ఎవరైనా భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు, లేకపోతే ఇతరుల చేత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పుడు ఒక సేవకుడిగా మీరేం చేస్తారు? అప్పుడు అర్థమైందండి నా మాట? అర్థమైంది కదా? అప్పుడు మీరేం చేస్తారు? ఒక సేవకుడిగా మీరేం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేద్దాం. ఏం చేస్తారు? మీరు వారింటికి వెళ్తారా? వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో ఏ మాటలు ఉంచుతాం? మనం ఉంచుతాం? వారికి ఏం కలగాలని ప్రార్థన చేస్తాం? ఆ శోధన తప్పిపోవాలని, ఆ శోధన తొలగిపోవాలని, వారికి ఆదరణ కలగాలని, ఆ కష్టాలు తీరిపోవాలని, ఆ అనారోగ్య పరిస్థితులు తొలగిపోవాలని, ఆ శ్రమలు తొలగిపోవాలని మనందరం కూడా కోరుకుంటాం. అది ఒక సేవకునిగా మన బాధ్యత. ఇది వాస్తవమేనా? మీ అందరూ అలాగే చేస్తారు కదా? ఇది సరైనదేనా? మరలా అడుగుతా ఉన్నాను, ఇది సరైనటువంటి సమాధానమేనా? ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్నదా అంటే దగ్గరగానే ఉన్నది. ఆ శోధనలన్నీ కూడా మనం తొలగిపోవాలని మనం అనుకుంటాం. అవునా కాదా? చెప్పండి. ఎందుకు అడుగుతా ఉన్నానంటే, మళ్ళీ ప్రకటన గ్రంథం దగ్గరికి వద్దాం. వచ్చినప్పుడు ఇదే మాట నేను మిమ్మల్ని అడుగుతాను. అప్పుడు మీరు మరలా ఇదే దృష్టిలో సమాధానం చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేయండి. సరే కదా? ఇప్పుడు మనం చూసాం, వారికి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మనం వెళ్తాం, వారి కొరకు ప్రార్థన చేస్తాం, తర్వాత వారికి ఆదరణ కలుగు చేయాలనేటువంటి మాటలు కూడా మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం దగ్గరికి వద్దాం.
ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంకి వెళ్దాం. ఈ ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాను గారు దీనిని రాశారు. ఏ సంవత్సరంలో దీనిని రాశారు అంటే 95-96 సంవత్సరం మధ్యకాలంలో రాశారు. అనేక మంది 96వ సంవత్సరాన్ని అభిప్రాయపడుతూ ఉంటారు బైబిల్ పండితులు. క్రీస్తు శకము 95 లేదా 96వ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాశాడు. అలా రాసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే మహాభయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నారు. ఏంటి ఆ భయంకరము అని అంటే ప్రభుత్వం చేత ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రోమా ప్రభుత్వం చేత భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏంటి ఆ శోధనలు? ఎవరైతే దేవుణ్ణి నమ్మారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరించారో వారి ఆస్తిపాస్తులను జప్తు చేసుకునేవారు, దేశ బహిష్కరణ చేసేవారు, గ్రామ బహిష్కరణ చేసేవారు, వారి ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వపరం చేసేవారు, ఇంకా హింసించేవారు, శోధించేవారు, చివరికి వారి ప్రాణాలను కూడా ఏం చేసేవారంటే తీసివేసేవారు, చంపేసేవారు, హత్యలు చేసేటువంటి వారు. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పటికీ డొమిషియన్ అనే ఒక చక్రవర్తి సుమారుగా 50,000 మందిని హత్య చేశాడట. ఎవరో తెలుసా? 50,000 మంది క్రైస్తవులే. దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఇతన్ని చంపివేయండి, దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఇతన్ని మన గ్రామం నుంచి వెలివేయండి, దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఇతని యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా ప్రభుత్వపరం చేయండి అనే భయంకరమైనటువంటి నిర్ణయాలు ఈ డొమిషియన్ చక్రవర్తి తీసుకున్నాడు. అప్పుడు సంఘము కానీ క్రైస్తవులు కానీ మహాభయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొంటున్నారండి. మహాభయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అంత భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొన్నటువంటి ఆదిమ సంఘము వీరందరూ కూడా ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేస్తారు. ఇందాక మీరు చెప్పారు కదా, ఎవరికైనా శోధనలు వస్తే మనం ఏం చేస్తామని చెప్పాం? ప్రార్థన చేస్తాం, వారికి ఆదరణ కలుగజేయాలని మనం కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు నేను మరలా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఇదే మాట అడుగుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథ కాలంలో ఆ సంఘాలు భయంకరమైనటువంటి శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాయి, శ్రమలు ఎదుర్కొంటూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంటూ ఉన్నారు. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేయాలి? మీరు చెప్పండి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేయాలి? వారికి సేమ్ సమాధానం ఒకటే. వారికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇంకా ఆ సహాయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళండి. వారికి ఆదరణ కలుగజేయాలి, శోధనలు తొలగించాలి, ఇబ్బందులు తొలగించాలి, శ్రమలు తొలగించాలి, కష్టాలను తొలగించాలి. అది ఎవరి బాధ్యత అంటే దేవుని బాధ్యత. కాబట్టి వీరందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారి ప్రార్థన విన్నాడు. వెంటనే యోహాను గారిని రేకెత్తించాడు. యోహాను, నా బిడ్డలు శ్రమ పడతా ఉన్నారు, శోధన పడతా ఉన్నారు. ఆ శోధనలు తొలగటానికి, వారికి ఆదరణ కలగటానికి, వారందరూ చదువుకోవటానికి నీవు ఒక గ్రంథాన్ని వ్రాయి. వారందరూ చదువుకొని ఆదరణ పొందుకోవటానికి, చదువుకొని ఉత్సాహం పొందుకోవటానికి, వారందరూ చదువుకోవటానికి, లేదా వారందరికీ నేను చెప్తున్నట్టుగా కొన్ని మాటలు తెలియచేయని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడు యోహాను గారి చేత ఈ గ్రంథాన్ని వ్రాయించాడు. అవునా? ఇప్పుడు మరలా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము జరిగిందా? జరుగుతాదా? మన ఉదాహరణ మర్చిపోవద్దు. ఇది జరిగిందా లేకపోతే భవిష్యత్తులో జరుగుతుందా? 2 సమాధానాలు చూద్దాం. ఇటువైపు ఉన్నవారు ఏమంటారంటే కొంత జరిగింది అని అన్నారు అనుకుందాం, ఇటువైపు ఉన్నవారు ఏమన్నారు అనుకుంటే జరగలేదు, అది భవిష్యత్తులో జరుగుతుంది అని అనుకుందాం. 2 సమాధానాలు చూద్దాం. ఒకవేళ అది భవిష్యత్తులో జరగబోయేది అని అనుకుందాం, మరి వారికి ఏంటి ప్రయోజనం? అక్కడ స్థానిక సంఘానికి ఏంటి ప్రయోజనం? మీరు ఇందాకే చెప్పారు, ఒకవేళ మా కుటుంబం కనుక విశ్వాసంలో లేదా శోధనలు ఎదుర్కొంటే వారి దగ్గరికి మేము వెళ్ళి వారిని బలపరుస్తాం, మేము ఆత్మీయంగా బలపరుస్తాం, ఆధారకరమైనటువంటి మాటలు మేము తెలియచేస్తాం అని మీరు చెప్పారు.
కదా. ఒకవేళ అది భవిష్యత్తులో జరగబోయేదే అయితే కనుక మరి వారికి ఏంటి ప్రయోజనం? ఆలోచించారా? ఎప్పుడో జరగబోయేదైతే ఆ స్థానిక సంఘానికి దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడు? ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఆ కుటుంబాలకు ఏం తెలియజేస్తా ఉన్నాడు? శోధనలు ఎదుర్కొంటున్నటువంటి ఆ క్రైస్తవులకు ఏం తెలియజేస్తా ఉన్నాడు? కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయటం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారందరికీ గొప్ప ఆదరణ కలుగు చేయాలి, వారందరికీ గొప్ప ఆదరణ కలుగు చేయాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఒక్కసారి ఈ గ్రంథం ఎవరు అనుగ్రహించారో కూడా చూసి 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను కదా. చదువుకున్నాం కదా. ఒకసారి ఈ వచనాన్ని ఆలోచిద్దాం. ఈ గ్రంథాన్ని ఎవరు అనుగ్రహించారు? యోహాను గారికి డైరెక్ట్గా దేవుడు అనుగ్రహించాడా? మరలా చూద్దాం, ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన, దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. అది 1వ వచనంలో మనకు కనపడతా ఉంది. దేవుడు ఎవరికి అనుగ్రహించాడట? తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతను, ఈ గ్రంథాన్ని యేసుక్రీస్తు వారికి అందించారు. మరి యేసుక్రీస్తు వారు ఎవరికి అందించారు? చదవండి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన అంటే యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు వారు తన దూత ద్వారా, అంటే యేసుక్రీస్తు వారు ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షతను ఎవరికి అందించారు? దూతకు అందించాడు. అర్థమవుతుందా? తండ్రి అయినటువంటి దేవుడేమో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అందించారు. యేసుక్రీస్తు వారేమో ఎవరికి అందించారు? దూతకు అందించారు. తర్వాత కంటిన్యూ చేయండి. తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని, కాబట్టి ఇప్పుడు దూత ద్వారా ఎవరికి వచ్చింది? యోహాను గారికి. ఇప్పుడు మరలా చూద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? యేసు ప్రభుకి. యేసు ప్రభు వారు ఎవరికి అనుగ్రహించాడు? దూతకు. దూత ఎవరికి అనుగ్రహించారు? యోహానుకు. యోహాను ఎవరికి అనుగ్రహించాడు? అక్కడ చదవకండి, లేదు. యోహాను గారు ఎవరికి అనుగ్రహించాడు? సంఘానికి అనుగ్రహించాడు. ఆ సంఘం ఎవరికి అనుగ్రహించింది? మనకు అనుగ్రహించింది. అవునా? మరి మనం చదువుతూ ఉన్నాం. వారు అనుగ్రహించకపోతే, ఆయన గ్రంథస్థం చేయకపోతే, ఆదిమ సంఘం వారు ఆ లేఖనాలను భద్రము చేసి మనకు అందించకపోతే మన దగ్గర ఉండదు. కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారు. యేసుక్రీస్తు వారు దూతకి ఇచ్చారు. దూత యోహాను గారికి ఇచ్చారు. యోహాను గారు మనందరికీ కూడా దాన్ని అనుగ్రహించారు. కదా. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు ఇంకొక మాట తెలియజేస్తాను. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు యోహాను గారు ఎక్కడ ఉన్నాడంటే మనందరికి కూడా తెలుసు. ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో ఒక ఖైదీగా ఉన్నాడు కదా. ఒక ఖైదీగా, ఒక ముద్దాయిగా ఆయన ఎక్కడున్నాడంటే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము ఎన్నో వచనం? 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున అతను ఎలా ఉన్నాడు? పరవాసిగా ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు, జైల్లో పెట్టబడి ఉన్నాడు. అప్పుడు దూత ద్వారా యేసు ప్రభు వారు యోహాను గారికి ఈ గ్రంథం యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించారు. ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అంటే, తర్వాత వచనం కూడా చూద్దాం. 10వ వచనం. ప్రభువు దినమందు ఎలా ఉన్నాడట యోహాను గారు?
అమ్మ అర్థమవుతుందా మీకు? ఎలా ఉన్నాడు యోహాను గారు? ఆత్మవశుడై ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఒక ముద్దాయిగా ఉన్నాడు, ఒక ఖైదీగా ఉన్నాడు. అప్పుడు అతడు ఎవరి ఆధీనంలోనికి వెళ్ళిపోయాడంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అది ఆత్మవశుడు అంటే అర్థం. ఆత్మవశుడు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. అలా ఆధీనంలోనికి వెళ్ళిపోయి ఈ గ్రంథాన్ని వ్రాయటం ప్రారంభించాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఒక జైల్లో ఉండి ఎవరు ఆధీనంలోనికి వెళ్ళాడు? పరిశుద్ధాత్మ వశములో ఉన్నాడు. పరిశుద్ధాత్మ వశుడునై ఉన్నాను అని చెప్పాడు. ఎందుకు ఉన్నాడు? అయ్యా అర్థమవుతుందా? యోహాను గారు ద్వీపంలో, పద్మాసు ద్వీపంలో ఎలా ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఎందుకున్నాడు? ఎందుకున్నాడు యోహాను గారు? ఆత్మ వశుడుగా ఎందుకున్నాడు? ఆత్మ ఆధీనంలోనికి ఎందుకు వెళ్ళాడు? పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోనికి ఎందుకు వెళ్ళాడు అని అంటే ఎందుకు వెళ్ళాడు? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొద్దిగా సహాయం చేస్తారా ఎవరైనా? మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి? ఇప్పుడు మీరు చెప్పండి, ఎందుకు ఆత్మ ఆధీనంలోనికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? యోహాను గారు ఆత్మ యొక్క ఆధీనంలోనికి ఎందుకు వెళ్ళాడు? దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకే. ఇప్పుడు యోహాను గారు ఏం రాయాలి? ప్రకటన గ్రంథం రాయాలి. ప్రకటన గ్రంథం రాయాలి అని అంటే ఎవరి వశం అవ్వాలి? దేవుని వశం అవ్వాలి. కారణం ఏంటి? అవి ఎవరి ఆలోచనలు? దేవుని ఆలోచనలు, దేవుని సంగతులు. కాబట్టి ఈరోజు మనకు కూడా అంతే. దేవుని సంగతులు మనకు అర్థం అవ్వాలి అని అంటే దేవుని యొక్క సహాయం కావాలి. దేవుని యొక్క సహాయం లేకపోయినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు లేకపోయినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు అర్థం అవ్వదు. అందుకనే లోకంలో మనం చూస్తూ ఉంటాం, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. కారణం ఏంటి? ఎవరి సహాయం లేదు వారికి, దేవుని సహాయం లేదు. దేవుని సహాయం కొరకు ఎవరు ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు? యోహాను గారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయాడు. సరేనా? ఆధీనంలోనికి. ఇది పరిచయపు మాటలు. 4వ అధ్యాయంలోకి వెళ్దాం. నా పాఠం ఏంటంటే 4వ అధ్యాయం 4వ వచనమే. 4వ వచనం ఒక వచనమే నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దానికి ముందు ఒక 3 వచనాలు ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి చదువుకుంటూ వద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత, చాలండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అని అన్నారు. నేను అంటే ఎవరు? యోహాను గారు. ఏ సంగతులు చూసి? ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అని ఆయన వ్రాసాడు. ఏ సంగతులు జరిగిన తరువాత? ఏ సంగతులు? ఈ సంగతులు అని చెప్పకండి. ఈ సంగతులేనండి, ఈ సంగతులే జరిగాయని చెప్పకండి. ఏ సంగతులు జరిగిన తర్వాత? ఇది ఎన్నో అధ్యాయంలో అంటున్నాడు ఈ మాట? 4వ అధ్యాయం. దీనికి ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు. అంటే 1వ అధ్యాయంలో సంగతులు జరిగిన తర్వాత, 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు జరిగిన తర్వాత, 3వ అధ్యాయంలో ఉన్న సంగతులు జరిగిన తర్వాత, వాటిని రాసిన తరువాత, 1వ అధ్యాయంలో ఉన్న సంగతులు రాసిన తర్వాత, 2వ అధ్యాయంలో ఉన్న సంగతులు రాసిన తర్వాత, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు రాసిన తరువాత, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఎవరు చూస్తూ ఉన్నారు? యోహాను గారు చూస్తూ ఉన్నారు. ఏం చూశారు? చూద్దాం. 2వ లైన్ చదవండి. అదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. చాలండి, ఒక్కొక్క మాట మనం వివరించుకుందాం. పరలోకమందు ఏం తెరవబడి ఉందట? పరలోకమందు ఏం తెరవబడి ఉంది?
తలుపు తెరవబడి ఉంది కదా, అక్కడ రాయబడినటువంటి సందర్భం అది. పరలోకానికి తలుపులు కూడా ఉంటాయా? అయ్యగారి మందిరానికి రెండు తలుపులు పెట్టారు, 2 గుమ్మాలు పెట్టారు, అందరూ రావటానికి మరలా వెళ్ళటానికి అనుకూలంగా. మన ఇంటికి కూడా ఏముంటాయి? గుమ్మాలు ఉంటాయి, తలుపులు ఉంటాయి. మరి పరలోకానికి కూడా ఉంటాయా? ఉంటాయా? ఉంటాయండి, ఉన్నాయని చెప్పాడు. ఉంటాయా? మీరు ఆలోచించండి. ఏమండి, ఈ ఊరికి ఏమైనా తలుపులు ఉన్నాయా? జొన్నల గరువుకి ఈ విశ్వాసంలో అడుగుతున్నాను నేను, ఈ గ్రామస్తులను అడుగుతూ ఉన్నాను. జొన్నల గరువు పట్టణానికి ఏమైనా తలుపులు ఉన్నాయా? గ్రామానికి తలుపులు ఉన్నాయా? లేవు. మేము బరబరా వచ్చేస్తాం లోపలికి. నిన్న లేవు, తలుపులు లేవు. ఎందుకు లేవు? మనకు సాధ్యం కాదు. దేనికి సాధ్యము కాదు? ఒక చిన్న గ్రామానికి తలుపులు పెట్టడమే మనకు సాధ్యం కాదు. మరి పరలోకానికి? మరి పరలోకం ఎలా ఉంటుంది? ఎంత పెద్దగా ఉంటుంది? అది వర్ణానితీతం. అది వర్ణానితీతం. పెద్దది, భూలోకం కన్నా పెద్దదే. ఈ సమస్త సృష్టి కన్నా, మనకు అర్థం అవటం కోసం మాత్రమే ఈ మాట చెప్తా ఉన్నా, ఈ సమస్త సృష్టి కన్నా పెద్దదే. మరి దానికి తలుపులు పెట్టడం సాధ్యమేనా? 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 సాధ్యము కాదు. మన భాషలో సాధ్యము కాదు. కానీ అక్కడ ఏమని వ్రాయబడింది? ఏమని వ్రాయబడింది? తలుపులు అని చెప్పారు. తలుపులు. ఇప్పుడు ఇంకొక మాట ఆలోచన చేద్దాం. తలుపులు దేనికి సాదృశ్యం? తలుపులు వెళ్దాం. 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, 5వ వచనం. 4వ అధ్యాయంలో ఇక్కడ భావాన్ని చూద్దాం మనం. తలుపులు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మీ గృహాలకి మీ ఇంటికి ఏమున్నాయి? ఎందుకు పెట్టుకున్నారు మీరు? తలుపులు పెట్టేసి లోపల నుంచి 2 వైపులా తాళం వేసేటట్టుగా మనం కట్టుకున్నాం అనుకుందాం. ఎవరైనా తెలివైన వంతులు, మా ఇంట్లో దొంగలు రాకుండా ఉండాలంటే లోపల కూడా 2 వైపులా తాళం వేసేసి మనం బయట ఉందాం, బయట వండుకుందాం, బయటే తిందాం, బయటే పడుకుందాం, బయటే మసులుకుందాం అనుకుందాం. అది బుద్ధిహీనత, అవునా? మరి ఎందుకు తలుపులు దేనికి మనం ఏర్పాటు చేసుకుంటాం? మన ఇంట్లోనికి రావటానికి, మరలా లోపల నుంచి బయటకు వెళ్ళటానికి, అంతేనా? తలుపు యొక్క దేనికి? ప్రవేశానికి సాదృశ్యం. తలుపు దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రవేశానికి సాదృశ్యం ఉంది. ఎవరికి ప్రవేశం? ఈ సందర్భం వద్ద ఎవరు చూస్తూ ఉన్నారు? ఇదంతా యోహాను గారు చూస్తూ ఉన్నారు. యోహాను గారు చూస్తూ ఉంటుంటే పరలోకంలో ఏం కనపడింది? తలుపు కనపడింది. దాని భావం ఏంటి? యోహాను గారిని తండ్రి అయినటువంటి దేవుడు ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాడు? పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తలుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రవేశానికి. నా భార్య ఇక్కడే ఉందండి, లేకపోతే ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఒకరోజు నైట్ చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు క్లాస్ ఉంటుందిలేండి, ఆయన ఉంటే ఉండేవండి పర్వాలేదు. ఒకరోజు నైట్ నా మీద కోపం వచ్చింది తనకి. వచ్చేటప్పటికి నన్ను చూస్తే తలుపు గట్టిగా వేసేస్తుందండి, గట్టిగా వేసేస్తుంది. ఎంత తలుపు కొట్టినా తీయట్లా. దాని భావం ఏంటి చెప్పండి? నేను లోపలికి రావాలనా రాకూడదనా? తలుపు వేయటం దేనికి సాదృశ్యంగా ఉంది? మీరు రావద్దు. అప్పుడప్పుడు ఎవరైనా వస్తున్నారనుకోండి, మనకి ఇష్టం లేని వారు, వాని కిటికీలోని చూసి వెంటనే తలుపేసేస్తూ ఉంటాం. అయ్యా నీకు నమస్కారం, నీవు మా ఇంట్లోకి రావద్దని. నీవు మా ఇంట్లోకి రావద్దు. సింబాలిక్గా మనం చెప్తా ఉన్నాం, సింబాలిక్ సాదృశ్యంగా మనం చెప్తా ఉన్నాం. ఇంట్లోనికి రావటానికి సాదృశ్యం ఏంటంటే తలుపులు తీయటం. ఇంట్లోనికి రాకూడదని చెప్పడానికి సాదృశ్యం ఏంటంటే తలుపులు మూసేయటం. మనకు తెలుసు ఈ మాట. కాబట్టి యోహాను గారికి పరలోకమందు దేవుడు ఏం చూపించాడంటే పరలోకానికి తలుపులు చూపించాడు ఆయన. కారణం ఏంటంటే యోహాను గారిని దేవుడు ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాడు? పరలోకానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన? పరలోకానికి. చూద్దామా? ఈరోజు మన పాఠం పేరేంటంటే పరలోకం చూద్దాం రండి. మన పాఠం పేరేంటి? ఆ టైటిల్ మీరు రాసుకోండి. పరలోకం చూద్దాం రండి. పరలోకము చూద్దాము రండి. సరేనా? తర్వాత వచనానికి వెళ్దాం. 2వ వచనం చూద్దాం. అదే మాట చూద్దాం. 1వ వచనం కదా, 3వ లైను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా, ఆ మొదట వినిన స్వరము అన్నాడు యోహాను గారు. మొదట ఒకసారి ఆయన ఏమన్నాడు? బోరధ్వని వంటి స్వరము మొదటగా విన్నాడు. ఇప్పుడు ఎన్నోసారి ఇది? 2వసారి. మొదట అని అన్నాడంటే ఇప్పుడు వింటున్నాడంటే అది ఎన్నోసారి? 2వసారి. అవునా అమ్మ? అర్థమైందా? మొదట నేను వినిన స్వరము అన్నాడు, ఇది 2వసారి. మొదట ఎక్కడ ఉన్నాడు? 1వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు
ఆత్మవశుడినై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము విన్నాడా? ఇది 1వ అధ్యాయం 10వ వచనంలో మొదటిసారి విన్నాడు. మరలా అదే స్వరం వినపడింది 4వ అధ్యాయంలో. వేరొక స్వరం కాదు, మరలా అదే స్వరం వినపడింది. ఎవరికి వినపడింది? యోహాను గారికి వినపడింది. యోహాను గారికి వినపడి ఏమంటుందో చూద్దాం. ఆ స్వరం ఏమో మాట్లాడుతూ ఉందో చూద్దాం. ఇక్కడికి చదవండి 4వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనపరచదను. దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇక మీదట జరగవలసినటువంటి వాటిని నీకు కనపరుస్తాను, కాబట్టి నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి యోహాను గారితో మాట్లాడినట్టు ఆ దర్శనంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను గారు ఎక్కడ జరుగుతున్నటువంటి సంగతులు మనకు తెలియజేస్తూ ఉన్నాడు? పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతులు, భూలోకంలో జరిగే సంగతులు కాదు. పరలోకంలో జరిగేటువంటి సంగతులను 4వ అధ్యాయంలో ఆయన మనకు ప్రస్తావిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. ఇది మొదటి వచనం కదా, ఇది మొదటి వచనం చూసాం. తర్వాత 2వ వచనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. కొన్ని విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం. సరే, 2వ వచనం. వెంటనే ఆయన ఏమయ్యాడు? ఎందుకయ్యాడు? ఇందాక మనం నేర్చుకున్నాం. ఎందుకయ్యాడు? దేవుని సంగతులు తెలియాలంటే ఆత్మవశుడు అవ్వాలి. అది దేవుని సంగతులు తెలియాలంటే, దైవ మర్మాలు తెలియాలంటే, దైవ సంగతులు తెలియాలంటే మనిషికి సాధ్యము కాదు. అందుకని అతడు ఎవరి వశంలోనికి వెళ్ళాడంటే ఆత్మ యొక్క వశంలోనికి వెళ్ళాడు. కంటిన్యూ చేద్దాం. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. పరలోకమందు ఏం వేయబడి ఉంది? సింహాసనం వేయబడింది. ఎక్కడ సంగతులు ఇవన్నీ? కాబట్టి ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? పరలోకాన్ని చూస్తూ ఉన్నారు. మీరు ఏం చూస్తూ ఉన్నారు? ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముందుకు వెళ్తాను. నా చిన్నతనంలో నిజంగా జరిగిందండి. నేను సండే స్కూల్కి వెళ్ళే టైంలో, సరిగా వెళ్ళేవాడిని కాదనుకోండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉన్న టైంలో మా సండే స్కూల్ టీచరు ఒకరోజు చెప్పారు, మీరు వచ్చే వారం అందరూ చాలా మంచిగా రెడీ అయ్యిరండి, చాలా నీట్గా రెడీ అయ్యిరండి. మీరు వచ్చినట్లయితే మీ అందరినీ కూడా నేను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అని చెప్పాడు. చిన్న వయసు కదండి, మేము దాన్ని అక్షరార్థంగానే తీసుకున్నాం. నిజమేనేమో, మా సండే స్కూల్ మాస్టర్ గారు, టీచర్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కడైనా పిక్నిక్ తీసుకువెళ్తాడేమో, ఏదైనా టూర్కి తీసుకువెళ్తాడేమో అని అనుకున్నాం. వెళ్ళిన తర్వాత ఆయన ప్రకటన గ్రంథం ఓపెన్ చేస్తున్నాడు. కూర్చోబెట్టి మమ్మల్ని అందరిని ఇలాగే బాసిబట్టలు వేసుకుని కింద కూర్చున్నాం, నిక్కర్లు వేసుకుని చొక్కాలు వేసుకుని అక్కడ కూర్చున్నాం. ఆయన ప్రకటన గ్రంథంలో చిన్న కథలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఉండబట్టలేక అందులో ఉన్నటువంటి ఒక చిన్న పాప, అయ్యా మాస్టర్ అండి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు కదా, ఈ సండే స్కూల్ అయిపోయాక తీసుకెళ్తారా లేకపోతే ఇప్పుడే తీసుకెళ్తారా అని అడిగింది. అప్పుడు మాతో ఆయన ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని తీసుకువెళ్తా ఉన్న మాట వాస్తవమే, కానీ మీ శరీరాలను కాదు సుమా, మీ మనసును నేను తీసుకువెళ్తున్నాను, మీ ఆలోచనలను తీసుకువెళ్తా ఉన్నానని ఆయన చెప్పినటువంటి మాట నాకు ఎప్పటికీ గుర్తే. ఈరోజు నేను కూడా అదే పని చేయబోతా ఉన్నాను. మీ శరీరాలను, మీ దేహాలను తీసుకెళ్ళట్లేదు కానీ పరలోకానికి, మీ ఆత్మలు, మీ మనసులు మాత్రం పరలోకం వైపు కేంద్రీకరించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి యోహాను గారు ఆత్మవశుడయ్యాడు. యోహాను గారు ఆత్మవశుడి అయినప్పుడు ఆయనకు పరలోకమందు ఏం కనపడింది? ఒక సింహాసనం కనపడింది. ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఎన్నో వచనం అండి ఇది? 2వ వచనం. మన పాఠం ఎన్నో వచనం? 4వ వచనం మన పాఠం. ఇక్కడ 2వ వచనంలో పరలోకమందు యోహాను గారికి ఏం కనపడిందంటే ఒక సింహాసనం కనపడింది. ఆ సింహాసనం మీద ఒక ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఒక ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు మరలా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నేను, ఏంటి ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరో? అర్థమవుతుందా? ఎవరు ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి? చెప్పట్లేదు ఎవరో.
కొంచెం గట్టి రాత్రి మంచి మంచి దైవజనుల ద్వారా మంచి గంభీరమైనటువంటి వాయిస్తో మంచి మెసేజ్ విన్నామండి. నేను పక్కన కూర్చున్నా, నాకు గుండె అదురుతూ ఉంది ఈ సౌండ్కి. అంత గంభీరంగా మంచి చక్కటి విషయాలు ఆయన తెలియజేశారు. అంత గట్టిగా చెప్పనవసరం లేదు, నాకు వినపడేటట్టు చెప్పను చాలు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? ఒక ఆయన కూర్చున్నారు. ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఎవరు ఆయన? అదే సమాధానం. నేను మరలా అడుగుతూ ఉన్నానంటే సమాధానం మార్చమని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఇంకో మాట రావాలి. ఎవరు ఆయన? యేసు ప్రభు. ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? హెబ్రీ పత్రికలో ఏం చెప్తా ఉన్నాడు? అపొస్తలుల కార్యంలో ఏం చెప్తా ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వమున అన్నాడు. తండ్రి కుడి పార్శ్వమున అన్నాడు. చదువుతారా మాట? చదువుతారా? హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. 13వ అధ్యాయం అనుకుంటా. 13వ అధ్యాయమా? ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము చివరి లైన్ చదవండి. 2వ వచనము చివరి మాట. 2వ వచనము చివరి మాట. దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఎవరైనా? యేసు ప్రభు. మరి సింహాసనం మీద కూర్చుంది ఎవరు? ఇప్పుడు మీరు తండ్రి అయినటువంటి దేవుడు, అది చెప్పాలి. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు కూర్చున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు కూర్చున్నాడు. ఇంకొక మాట, సింహాసనం అంటే ఏంటి? సింహాసనం అంటే ఏంటి? పిల్లలు మీరు చెప్తారా? సింహాసనం అంటే ఏంటి? నా చిన్నప్పుడు అనుకునేవాడిని, ఈ మాట చదివినప్పుడు. అప్పుడప్పుడు ఫంక్షన్ల దగ్గర నేను చూస్తూ ఉంటానండి, మంచి చైర్ వేస్తూ ఉంటారండి కూర్చోవడానికి. పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ, లేదా పుట్టినరోజు వేడుక జరిగించే ఏదో శుభకార్యాలు జరుగుతాయి కదా, మంచి స్టేజ్ డెకరేషన్ చేస్తూ ఉంటాం. అక్కడ ఆ శుభకార్యాన్ని ఎవరికి జరిగిస్తూ ఉన్నామో వారికి మంచి చైర్ వేస్తూ ఉంటామండి. నేను అనుకున్నాను, ఈ మాట చూసి ఆ వచ్చిన ఆ మాట నాకు గుర్తుకు వస్తూ ఉంది. అది కాదండి సింహాసనం అంటే. మరి సింహాసనం దేనికి సాదృశ్యంగా ఉందంటే అధికారానికి సాదృశ్యంగా ఉంది. సింహాసనం దేనికి సాదృశ్యంగా ఉంది? అధికారానికి. ఇప్పుడు అధికారం ఎవరిదే? పరలోకంలో. ఆ సింహాసనం తండ్రి అయినటువంటి దేవునిదే. అది మనకి తెలియజేస్తా ఉన్నాడు యోహాను గారు. ఇదిగో నేను పరలోకములో చూడగా ఒక సింహాసనం వేయబడింది, ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరు ఆయన? తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. యోహాను గారు చూస్తూ ఉన్నారు, మనం కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి యోహాను గారు పరలోకంలో ఉన్నటువంటి సంగతులు చూస్తూ ఉన్నాడు. అక్కడ గొప్ప సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద తండ్రి అయినటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. తర్వాత మరలా వెళ్దాం. తిరిగి 4వ అధ్యాయంకి వెళ్దాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఇప్పుడు ప్రాముఖ్యంగా 4వ వచనం మనం ధ్యానం చేద్దాం. 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. చాలండి. 4వ వచనం మొదటి లైను. సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? సింహాసనము చుట్టూ ఎన్ని సింహాసనములు ఉన్నాయి? 24 ఉన్నాయి. ఒక సింహాసనం ఇక్కడ ఉంది, ఒక సింహాసనం ఇక్కడ ఉంది అనుకుందాం. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? ఇటువైపు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని ఉన్నాయి? చుట్టూ కదా, ఇది ఇటు చుట్టూయే కదా. ఇటు 12 ఇటు 12 వేస్తే దాన్ని చుట్టూ అని అంటాం మనం. కాబట్టి పరలోకమందు ఒక సింహాసనం వేయబడింది. సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. ఆ దేవుడు కూర్చున్న సింహాసనము చుట్టూగా ఎన్ని చిన్న చిన్న సింహాసనాలు వేయబడి ఉన్నాయంటే 24 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది ఇదంతా? పరలోకంలో జరుగుతుంది. ఎవరు చూస్తున్నారు? యోహాను గారు చూస్తూ ఉన్నారు. ఎవరు చూస్తూ ఉన్నారు? ఇదంతా కూడా యోహాను గారు చూస్తూ ఉన్నారు. సింహాసనం వేయబడింది. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. వాటిలో ఎవరున్నారో కూడా చూద్దాం. ఈ సింహాసనముల యందు 24 నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ 24 సింహాసనాల మీద ఎవరు కూర్చున్నారట? ఎవరు కూర్చున్నారు?
ఆ చివరి నుంచి నాకేం మాట వినపడట్లేదు. మీదే మాది అన్నట్టుగా ఉన్నారు. మీ బాధ మీదే, మా తీరు మాది అన్నట్టుగా ఉన్నారు. ఎవరు ఎన్ని సింహాసనాలు వేయబడ్డాయి? 24 వేయబడ్డాయి. ఆ 24 సింహాసనాల మీద ఎవరు కూర్చున్నారు? 24 పెద్దలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. ఆ 24 పెద్దలు ఎవరు అయి ఉంటారు? 24 వేయబడ్డాయి. మెయిన్ సింహాసనం ఉంది, దాని మీద కూర్చున్నారు ఒక ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మనకి ఇది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 20 ఇటు 12 ఉన్నాయి, ఇటు 12 ఉన్నాయి. ఈ 12 మీద ఎవరు కూర్చున్నారు? ఈ 12 మీద ఎవరు కూర్చున్నారు? ఇది మనకు తెలియాలి. ఎవరు కూర్చున్నారు? గోత్రకర్తలు. ఎంతమంది? నెంబర్ ఇచ్చేయండి మాకు. అంటే 24 ఉన్నాయి కదా, 12 మంది అయ్యగారు చెప్పారు, 12 మంది గోత్రకర్తలు. ఓకే, 12 అయిపోయాయి. ఇంకా ఎన్ని మిగిలాయి? 12 ఉన్నాయి. ఇంకా 12 ఎవరు? అపోస్తలులు ఏంటంటే పౌలే. వాస్తవమేనా? అపోస్తలులు అయినటువంటి 12 మంది సింహాసనాల మీద ఉన్నారంటే ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. గోత్రకర్తలు కూడా 12 మంది సింహాసనాల మీద ఉన్నారంటే అనేక మంది బైబిల్ పండితులు ఏమని అభిప్రాయపడతారంటే ఎస్ అంటారు. వారందరూ కూడా ఎస్ అంటారు. కాబట్టి 12 మంది సింహాసనాల మీద 12 గోత్రకర్తలు, మరొక 12 మీద 12 అపోస్తలులు అనుకుందాం. ఈ రెండు కాకుండా ఇంకొక మాటలో మీకు తెలియజేస్తాను. వారు గోత్రకర్తలు అయితే అవ్వచ్చు, లేకపోతే లేదనుకుందాం. 12 మంది అపోస్తలులు అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు అని అనుకుందాం. కానీ వారందరూ ఎవరంటే క్రీస్తులో ఈ లోకాన్ని జయించిన వారు. ఎవరు వారందరూ కూడా? క్రీస్తులో ఈ లోకాన్ని జయించిన వారు. వారు ఎవరైనా కావచ్చు. కాబట్టి గోత్రకర్తలు జయించారనుకుందాం. అపోస్తలులు జయించారా లేదా? జయించారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్దాం. నా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముందు కొనసాగుతూ ఉన్నాను. ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయంకి వెళ్దాం. 19వ అధ్యాయం చివరి వచనాలు అనుకుంటా, నేను చెప్తాను. 27వ వచనం చూద్దాం. 27వ వచనం, 28వ వచనం. పేతురు గారు అడుగుతూ ఉన్నారు. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతాము గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి. కాబట్టి ఒక 12 ఎవరివి? ఈ వచనం ప్రకారముగా 12 ఎవరి? అపోస్తలులే. పేతురు ఎవరు? అపోస్తలులు అడుగుతూ ఉన్నారు, యేసు ప్రభువా నిన్ను వెంబడిస్తూ ఉన్నాం కదా, మరి మాకేంటి లాభం? అదిగో పేతురు, మీకు 12 సింహాసనాలు ఇస్తానయ్యా, మీకు 12 సింహాసనాలు ఇస్తాను. ఎక్కడ? పరలోకమంది. కాబట్టి వారు 12 మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలుగా అనేక మంది అభిప్రాయపడతారు. వారందరూ కూడా క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఈ లోకంలో వారు హతసాక్షులుగా జీవించినటువంటి గొప్ప గొప్ప దేవుని బిడ్డలు ఆ సింహాసనాల మీద కూర్చున్నారు. మరొకసారి ఆలోచన చేద్దాం. పరలోకమందు ఏం వేయబడి ఉంది? సింహాసనం వేయబడింది. దాని మీద ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నారు. దాని చుట్టూ ఎన్ని సింహాసనాలు వేయబడ్డాయి? 24. 12 చైర్ల మీద ఎవరు కూర్చున్నారు? గోత్రకర్తలు. మరొక 12 మీద ఎవరు కూర్చున్నారు? అపోస్తలులు కూర్చున్నారు. ఇది మన పాఠం. 4వ వచనంలో మనం అది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరలా ఒకసారి ఆత్మీయ భావాన్ని ఆలోచన చేద్దాం. 4వ వచనం. అలా కూర్చోవటానికి, ఆ సింహాసనాల మీద కూర్చోవటానికి వారు ఏం చేశారు? నేను ముగిస్తానండి. ఈ 4వ వచనం వివరించి ముగించేస్తాను. మీరు ఆలోచించండి. వారు తండ్రి అయినటువంటి దేవుడి సింహాసనం ప్రక్కన చిన్న సింహాసనాల మీద కూర్చోవటానికి వారు ఏం చేశారు? అపోస్తలులు ఏం చేశారు? గోత్రకర్తలు ఏం చేశారు? లేదా జయించిన వారు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? వారు శ్రమలు పడ్డారా? మరలా మత్తయి సువార్తకు వెళ్దాం. 19వ అధ్యాయం. ఇందాక 27 చదివాం కదా, కొంచెం పై మాట చూద్దాం. మరలా అదే మాట 27వ వచనం చూద్దాం. మరలా 27వ వచనం. పేతురు, ఇదిగో మేము
సమస్తమును విడిచిపెట్టి ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. ఎవరిని వెంబడించారు అపొస్తలులు? ఏం విడిచిపెట్టారు? ఏంటి ఆ సమస్తం? ఆయన ఏం విడిచిపెట్టాడని రాయబడింది? సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఏంటి ఆ సమస్తం? అర్థమైందండి? ఆయన నేను సమస్తాన్ని విడిచిపెట్టాను అంటున్నాడు పేతురు గారు. నేను సమస్తాన్ని విడిచిపెట్టాం ప్రభువా. ఎవరి కొరకు? ఈ సింహాసనాల కొరకు, ఈ సింహాసనాలు పొందుకోవటం కొరకు నా సమస్తాన్ని కూడా నిన్ను విడిచిపెట్టాను. మరి సమస్తము అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? చదవండి, అక్కడే మెన్షన్ చేశాడు. 28వ వచనం, 29వ వచనం చూద్దాం. 29వ వచనం ఒకసారి గమనించండి. 29వ వచనం కొంచెం స్లోగా చదువుదాం. అయ్యగారు ఒక్క నిమిషం ఒక్కరు చదవండి కొంచెం స్లోగా. నా నామము నిమిత్తము ఒకటే అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు. కాబట్టి ఇప్పుడు సమస్తం అంటే ఏంటి? అక్కడ చదవండి. సమస్తం అంటే ఏంటి? ఒకటి అన్నదమ్ములు. చదవండి, అక్కడ నా ముఖం చూసి చెప్పనవసరం లేదు, అక్కడ చదవండి. ఒకటి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు. ఇప్పుడు అపొస్తలులందరూ కూడా వీటన్నిటిని కూడా విడిచిపెట్టారా లేదా? అది సమస్తం విడిచిపెట్టారండి. అన్నదమ్ములు ఏం చేశారు? వారు విడిచిపెట్టేశారు. అక్క చెల్లెండ్రును ఏం చేశారు? వారు విడిచిపెట్టేశారు. భూముల్ని ఏం చేశారు? వారు విడిచిపెట్టారు. ఇండ్లను వారు ఏం చేశారు? విడిచిపెట్టారు. తండ్రిని ఏం చేశారు? తల్లిని ఏం చేశారు? పిల్లల్ని ఏం చేశారు? మరి ఎలా తింటారు? ఎక్కడ ఉంటారు? మరి ఏం తింటారు? ఎక్కడ ఉంటారు వారు? ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. దేని కొరకు? పరలోకం కొరకు మేము ఏం విడిచిపెట్టామంటే, నా తండ్రిని విడిచిపెట్టాను, నా తల్లిని విడిచిపెట్టాను, అన్నదమ్ములను విడిచిపెట్టాను, అక్క చెల్లెలను విడిచిపెట్టాను, భూములను విడిచిపెట్టాను, పిల్లలను విడిచిపెట్టాను, ఇల్లు కూడా మేము విడిచిపెట్టేస్తాం. సమస్తాన్ని విడిచిపెట్టేస్తామయ్యా. దేని కొరకో తెలుసా? పరలోకం కొరకు. దేని కొరకు విడిచిపెట్టాడు ఆయన? పరలోకం కొరకు. దేని కొరకు ఆయన విడిచిపెట్టాడు అంటే పరలోకము కొరకే. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆ భక్తులకి నేటి కాలంలో భక్తులుగా పిలవబడేటువంటి మనకి పోలిక లేదండి. ఆ మధ్యన నేను ఒక పోస్టర్ చూశానండి. ఒక భక్తుడు రాసుకున్నాడు, ఈ తరం పౌలు అని రాసుకున్నాడండి. ఏమని రాసుకున్నాడో చెప్పండి? ఈ తరం పౌలు. ఆయన పేరు ముందు పౌలా. ఏమండి చెప్పండి మీరు? అన్నదమ్ములైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లులైనను, తండ్రినైనను, పిల్లలైనను, భూములైనను, చివరికి ఇల్లు కూడా విడిచిపెట్టారు. మీరు విడిచిపెడతారా? నేను విడిచిపెడతాను. మీ సంగతి తర్వాత, నా సంగతి చూద్దాం. నేను విడిచిపెడతానా? నా భార్య ఎక్కడే ఉంది, 2 పిల్లలు కూడా ఎక్కడే ఉన్నారు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఇల్లుని విడిచిపెట్టలే, ఇల్లు కట్టుకున్నాను. నేను ఇల్లు విడిచిపెట్టలే, ఇల్లు కట్టుకున్నాను. నా తల్లిదండ్రులను విడిచిపెట్టలా, నా బంధువులను విడిచిపెట్టలా, నా స్నేహితులను విడిచిపెట్టలా, నా స్వగ్రామాన్ని కూడా నేను విడిచిపెట్టలా. కానీ వారు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. వారికి మనకి ఎక్కడా పోలిక? వారు దేని కొరకు జీవించారంటే పరలోకం కొరకు, ఆ సింహాసనం కొరకు, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండాలని వారు ఆలోచన చేశారు. మరి మనము క్రైస్తవులే కొంతమంది మనం చూస్తూ ఉంటాం కదా, మనం పేరుకే కదా. సరే, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట కూడా చెప్తాను. మరి మీరేం చేస్తారు పరలోకం కొరకు? పేతురు గారిని చూసాం, అపొస్తలులను చూసాం, గోత్రకర్తలను చూసాం. మరి మీరేం చేస్తారు? ఇక్కడ సంఘం కూడా ఉంది, అయ్యగారులు మంచి అనుభవజ్ఞులు కూడా ఉన్నారు అందరికీ, నాకు కూడా. మరి పరలోకం కొరకు నేనేం చేస్తాను అని మీరు అనుకోండి. పరలోకం కొరకు, పరలోకం సాధించటం కొరకు మరి మీరేం చేస్తారు? మీరేం చేస్తున్నారు? పోనీ ఇది చెప్పండి అమ్మా, అర్థమవుతుందా?
పరలోకం సాధించడం కొరకు, పరలోకం వెళ్ళటం కొరకు అపొస్తలులు సమస్తాన్ని విడిచిపెట్టేశారే, మరి మీరేం విడిచిపెడతా ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? చెప్పండి, మీరేం చేస్తూ ఉన్నారు? పోనీ మనం ఏం చేస్తూ ఉన్నా? నేను ఇలా అడుగుతున్నానని మీరు తప్పుగా అనవద్దు. మీరు అన్న చోట నేను కూడా ఉన్నాను, నేను ఎప్పుడు మర్చిపోను. మీరు అన్న చోట ఎవరు కూడా ఉన్నారు? బోధించి నేను కూడా ఉన్నాను. అందుకే నేను ఎక్కువ సందర్భాల్లో మనము అని అంటాను. నేను కూడా ఇంక్లూడింగే. నేను కూడా. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఒకసారి చూద్దాం. పరలోకాన్ని మనం పొందుకోవాలంటే వారి వలె మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టాలా? వారి వలె మనము కూడా సమస్తాన్ని త్యాగం చేయాలా? వారి వలె మనం కూడా సమస్తాన్ని విడిచిపెట్టి అపొస్తలుల వలె మనం కూడా జీవించాలంటే అవసరం లేదు. దేవుడు ఆ కాలంలో పరలోకాన్ని టైట్గా ఉంచాడు, కానీ ఈ కాలం వచ్చేటప్పటికి పరలోకాన్ని ఆయన ఏం చేశాడంటే సులువు చేసేసాడు. ఆయన ఏం చేశాడు? సులువు చేసేసాడు. సులువు అంటే తెలుసు కదా, ఆ భావం తెలుసు కదా. సులువు, తేలిక, కష్టపడకుండా ఆయన ఇస్తాడా? మరి ఇస్తాడంటే ఇస్తాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్తకు వెళ్దాం. మత్తయి సువార్త ఈ కొన్ని వచనాలు చెప్పి నేను సమయంలోనే ముగిస్తాను. 11:15 అయింది, ఇంకో 15 నిమిషాలు నేను ముగిస్తాను. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయము? 25వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉపమానాలు చెప్తా ఉన్నారు. ఉపమానం తెలియజేస్తూ కొన్ని వచనాలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఒకసారి విందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తారో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో వచనం చదువుతారు? 25వ అధ్యాయము మత్తయి సువార్త 35వ వచనం నుంచి చూద్దాం. 34 నుంచి చూద్దాం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. ఏంటి ఆ రాజ్యం? పరలోకం మీకు రెడీగా ఉంది. కాబట్టి మీరు వచ్చి ఏం తీసుకోవాలి? పరలోకాన్ని తీసుకోండి. వారైతే సమస్తాన్ని విడిచిపెట్టారు, మీరు విడిచిపెట్టిన అవసరంలా. మరి నేను మీకు ఎలా ఇస్తా ఉన్నాను? నేను మీకు ఎలా అనుగ్రహిస్తూ ఉన్నాను? చదవండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశిని ఇంటిని నన్ను. కాబట్టి మీకు నేను ఏమిస్తా ఉన్నాను? పరలోకాన్ని. ఇప్పుడు ఆలోచించండి, మీరు అక్షరార్థంగా చూడండి. ఏంటి, ఒక మనిషికి భోజనం పెడితేనే పరలోకమా? ఒక మనిషి త్రాగడానికి నీళ్ళు ఇస్తేనే పరలోకమా? ఒక మనిషి కప్పుకోవడానికి వస్త్రాలు ఇస్తేనే పరలోకమా? ఒక రోగి అయినటువంటి వ్యక్తిని పరామర్శిస్తేనే పరలోకమా? ఏమండి, పరలోకమా? అర్థమవుతుందండి? వారేమో సమస్తాన్ని విడిచిపెట్టారు. మరి మనం ఏం చేయమని చెప్తా ఉన్నాడు? ఆ కింద వచనాలు కూడా చూద్దాం. అయ్యా ఏమంటున్నాడు? నేనెప్పుడు అందుకు నీతిమంతులు 37వ వచనం చూడండి. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఇంటివి ఇండుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పుకుని ఇండు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశం ఇండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబర ఇండుట చూచి బట్టలు ఇచ్చితివి అంటా ఉన్నారు వారందరూ. ప్రభువా, నీకు మేము ఎప్పుడు అన్నం పెట్టాం? ఎప్పుడు వస్త్రాలు ఇచ్చాం? ఎప్పుడు దాహానికి మంచినీళ్ళు ఇచ్చాం? ఎప్పుడు మీరు రోగిగా ఉంటే మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము వచ్చాం అని అక్కడ ఉన్నటువంటి భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. చాలండి. కాబట్టి ప్రియమింటిన వాళ్ళరా, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం అక్షరార్థంగా తీసుకుంటే, లిటరల్గా మనం తీసుకుంటే ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి మనం ఒక పూట అన్నం పెట్టినట్లయితే, ఒక ముద్ద మనం పెట్టినట్లయితే దేవుడు మనకి ఏమనుగ్రహిస్తా అంటున్నాడు? లిటరల్గా, అక్షరార్థంగా ఏమనుగ్రహిస్తా ఉన్నాడు? ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఏ రాజ్యం అది? పరలోకం. నిజమైన ఈ మాట. కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం అంటే 10వ అధ్యాయంకి వెళ్దాం. 42వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో ఏమిస్తే? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దానికి ఏముంటుందట? ఏంటి ఆ ప్రతిఫలం?
ఏంటి ఆ ప్రతిఫలం? పరలోకం. అంటే నీళ్ళు ఇచ్చినా పరలోకం ఉందా? ఉంది. అన్నం పెట్టినా పరలోకం ఉందా? ఉంది. వస్త్రాలు ఇచ్చినా పరలోకం ఉందా? ఉంది. ప్రార్థన చేస్తే పరలోకం ఉందా? ఉంది. సులువు అయిపోయిందండి. అపోస్తులకు మనకు పోలిక లేదు. వారు సమస్తాన్ని త్యాగం చేస్తే ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో అయ్యా మీ పక్కన ఉన్నటువంటి వారికి మీరు సహాయం చేయండి, అన్నం పెట్టండి, దానికి ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీరు అలాగే చేస్తే మీకు ఏమిస్తాను అంటున్నాడు. నిజమేనా? చెప్పండి, నిజమేనా? నిజమేనండి. నేను గట్టిగా నమ్ముతాను, నేను బలంగా నమ్ముతాను ఈ మాట. నిజమే. మన ఎదుటి వారికి సహాయం చేసే గుణం మనలో ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎదుటి వారికి మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. ఒక సందర్భంలో ఇదే ప్రసంగాన్ని నేను ఒక ప్రాంతంలో బోధించాను. ఇవే మాట 4వ అధ్యాయమే. అక్కడ నేను వారందరికీ కూడా ఒక మాట చెప్పాను. కష్టాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇబ్బందులో ఉన్నటువంటి వారు కావచ్చు, శోధనలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి సహాయాన్ని అర్థిస్తే, సహాయం కోరుకుంటే లేదు కాదు అని మీరు చెప్పకూడదు. ఒక క్రైస్తవుడిగా ఏం చెప్పకూడదు? అమ్మ మీకు వినపడింది ఈ మాట. ఏం చెప్పకూడదు మనం? లేదు కాదు. ఎప్పుడు? అతను నిజంగా అవసరంలోనే ఉన్నాడు, నిజంగానే ఆకలిగా ఉన్నాడు, నిజంగానే దప్పుకున్నాడు, నిజంగానే శోధనలో ఉన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, చెయ్యి చాచాడు. లేదు కాదు అని అనకూడదు. ఒకవేళ అంటే మనం ఏం కోల్పోతా ఉన్నాం? నిజమేనా? నిజమే. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నారు. తెలుసా మీకు? లోకసువార్తలో మనకు కనపడుతుంది కదా. ధనవంతుడు ఆ లాజర్ను చూసి, ఆ దరిద్రుడైనటువంటి లాజర్ను చూసి ఒక రొట్టె ముక్క అయినా పెట్టాడా? కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చాడా? ఒంటి మీద వస్త్రాలు లేవని, మాసిపోయినటువంటి బట్టలు ఏమని ఇచ్చాడా? ఎక్కడికి పోయాడు ఈ లాజరు? ఈ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? అదే అన్నం పెట్టుంటే, అదే వస్త్రం ఇచ్చుంటే, అదే మంచినీళ్ళు ఇచ్చుంటే లాజరుకి ఎక్కడికి పోయేవాడు? పరలోకం వెళ్ళేవాడు. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు క్రైస్తవులకి, మీ నోట వెమ్మడి కాదు లేదు అనే మాట రాకూడదు. ఎప్పుడో తెలుసా? నిజంగా అది దేవుని పని, సహాయం చేసేటువంటి పని అయితే, నీ దగ్గరకు వచ్చి అర్థించినట్లయితే లేదు కాదు అనే మాట మనం తెలియజేసినట్లయితే మనం క్రైస్తవులం కాము. మనం ఎవరం కాము. యోహాను గారు పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. పరలోకంలో దేవుడు కూర్చున్నాడు, ఇటువైపు 12 మంది కూర్చున్నారు, ఇటువైపు 12 మంది కూర్చున్నారు. వీరు పరలోకాన్ని స్వతంత్రించుకోవటం కొరకు సమస్తాన్ని త్యాగం చేశారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. కానీ మనల్ని విడిచిపెట్టడం మనం దేవుడు చెప్పలా. కానీ ఏం చేయమన్నాడు? ఇదిగో నీ పొరుగు వారికి సహాయం చేయి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి సహాయం చేయి, నిన్ను అర్థించినటువంటి వారికి సహాయం చేయి, నిజంగా అవసరతలో ఉన్నటువంటి వారికి నీవు సహాయము చేయి. ఇదిగో ఆ ధనవంతుడు చేయలేదు సుమా, అందుకే నరకానికి పోయాడు. అందుకే ఎక్కడికి పోయాడు? అతను నరకానికి పోయాడు. మరి మనం ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం? చివరిగా మన మాట చెప్పుకొని ముగించుకుందాం. మరి మనం ఎలా ఉన్నాం? ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి చూద్దామా? యేసు ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాడండి. ఆ 2 మంచి మాటలు కూడా చూద్దాం. 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండముకి వెళ్దాం. అసలు ఒక వ్యక్తి యొక్క దేహములో ఉన్నటువంటి అవయవాలు ఎలా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ఎన్నో వచనం చదువుతారు? 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి ఎక్కడ కట్టుకోవాలట? సూచనగా చేతికి ఏం కట్టుకోవాలి? అమ్మ అర్థమవుతుందా? చివరిగా ఉన్నటువంటి వారు ఎక్కడ కట్టుకోమంటున్నాడు దేవుడు? చేతికి ఏం కట్టుకోమంటున్నాడు? సూచనగా నీ చేతికి కట్టుకో. ఏం కట్టుకోవాలి? దేవుని యొక్క మాటలు ఏం చేయాలి? ఈ మాట దేవుని యొక్క మాటలు మన చేతికి ఏం కట్టుకోవాలి? సూచనగా కట్టుకోవాలి. అదే అక్కడ చాలామంది
దైవజనులు కనపడతా ఉన్నారు. ఒక్కొక్కరి చేతికి నాకు ఏం కనపడతాయనంటే వాచ్లు కనపడతా ఉన్నాయి. స్త్రీలు అయితే చిన్న బిడ్డలకి గాజులు ధరిస్తూ ఉంటారు కదా. చేతికి ఏం ధరించారు? వారు ఆభరణాలు ధరించారు. దేవుడు అంటా ఉన్నాడు, నీ చేతికి సూచనగా ఏం కట్టుకోవాలి? ఏం కట్టుకోవాలి? దేవుని యొక్క మాటలు కట్టుకో. ఈ మాట చెప్పాను, ఇంటికి వెళ్ళి బైబిల్ చెప్పేసి ఇక్కడ కట్టకండా. దేవుని వాక్యాన్ని చింపి, ఇదిగో ఎవరో సాగర్ బాబు బక్కపలసగా ఉండి వచ్చాడు, వచ్చి 4 మాటలు చెప్పాడని చింపేసి చేతికి కట్టుకోవద్దు. అది కాదండి కట్టుకోవటం. చేతికే ఎందుకు కట్టుకోమన్నాడు అది కూడా చూద్దాం. ఒకసారి మరలా ప్రకటన గ్రంథంకి వెళ్దాం. 7వ అధ్యాయంకి వెళ్దాం. ఈసారి ఇక్కడ కూడా ఇంకొక మాట చెప్పాడు. 7వ అధ్యాయంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. 7వ అధ్యాయము ఎన్నో వచనం? 3వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ వచనం. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు, భూమికైనను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు మేము మా దాసులను, మా దేవుని దాసులను ఎక్కడ ముద్రించాలి? ఎక్కడ ముద్రించాలి? నొసళ్ళు, ఫోర్ హెడ్, నొసళ్ళు. ఈ నొసళ్ళ యందు ఏముండాలట? ముద్ర ఉండాలి. నొసళ్ళ యందు ఏముండాలి? ముద్ర. అంటే ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను మీకు. నేను చాలా సంవత్సరాల కిందట ఒక బుక్ చదివాను. ఒక నవల అంటారు కదా, నవల చదివాను. దాని పేరు ఏంటంటే 7 రూట్స్. మీకు అందుబాటులో ఉంటే ఎప్పుడైనా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చరిత్ర అన్నమాట ఇది. అమెరికా దేశ చరిత్ర, అమెరికా ఆఫ్రికా దేశ చరిత్రను అందులో రాశారు. తెలుగులో దాని భావం ఏంటంటే 7 తరాలు, 7 రూట్స్, 7 తరాలు. ఈ 7 తరాలు అనే పుస్తకంలో ఆ రచయిత ఏం చేశారంటే, నిజంగా జరిగినటువంటి సందర్భం. ఈ నల్ల జాతీయులను, ఆఫ్రికన్స్ని, అమెరికా వాళ్ళు తెల్ల జాతీయులు ఆఫ్రికా దేశానికి కొన్ని వందల సంవత్సరాల కిందట వచ్చి వారి చేతులకు సంఖ్యలు వేసి పశువులను ఈడ్చుకుంటూ వీడ్చుకెళ్ళిపోయేవారట. సంతలో వారు అమ్మేవారట. పక్షుల్ని, జంతువులను అమ్మేటట్టుగా మనుషులను అమ్మేవారు. అలా అమ్మి ఆ మనుషులు కొనుక్కున్నటువంటి వ్యక్తి ఏం చేసేవాడంటే, ఏ వ్యక్తినైతే వారు కొనుక్కున్నారో ఆ వ్యక్తికి భుజం మీద, షోల్డర్ మీద ఒక ఇనప కడ్డీ లాంటిది, ఒక ముద్ర, ఒక నెంబర్ ఎర్రగా పొయ్యిలో కాల్చి మనిషికి ఈ భుజం మీద ముద్ర వేసేవారట. ఎంత దారుణమో చూడండి. ఆ ముద్ర దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఈడు ఎవరివాడు? నావాడు. అందుకు గుర్తుగా నేను ఏం వేశాను? ఇక్కడ ముద్ర వేశాను. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం, గేదెలకు, ఎద్దులకు అక్కడక్కడ ముద్రలు వేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, ఇది మాది. ఇది ఎవరిది? మాది. దేవుడు అంటా ఉన్నాడు, మా దేవుని దాసులు ఎక్కడ ముద్రింపబడాలి? నొసళ్ళ యందు ముద్రింపబడాలి. ముద్రింపబడితే వారు ఎవరు? దేవుని వారు. మీరు అందరూ కూడా ముద్రింపబడాలి. ఎక్కడ? మీ నొసళ్ళ యందు. మీ చేతికి ఏముండాలి? దేవుని వాక్యం ఎలా కట్టుకోవాలి? సూచనగా ఉండాలి. మీ నొసళ్ళ యందు ఏముండాలి? ముద్ర ఉండాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి కూడా నొసళ్ళ యందు ఏముండాలి అంటే ముద్ర ఉండాలి. చేతికి సూచనగా ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏంటి సూచన? ముద్ర ఏంటి? సూచన ఏంటి? అదే ద్వితీయోపదేశకాండంలో ఆ కింద వచనాలు చదివితే అక్కడ కూడా అంటా ఉన్నాడు కదా. మరలా వచ్చేద్దాం 6వ అధ్యాయంకు. ఈ ఒక్క వచనం వేసమ్మా, నేను చెప్పి ముగిస్తాను. ఎన్నో వచనం? 8వ వచనం. అవి నీ కన్నుల నడుమ భాసికము వలె. ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండాలట? కన్నుల నడుమ ఎలా ఉండాలి? భాసికం. తెలుసా మీకు? వివాహమైనటువంటి వారికి కాస్త అవగాహన ఉంది కదా. భాసికం అంటే మనం చూస్తూ ఉంటాం, కొన్ని పెండ్లి జరిగించేటువంటి సంప్రదాయంలో ఈ నొసట మీద ఏం కడతా ఉంటారంటే, పెండ్లు కుమార్తెకి ఏం కడతా ఉంటారంటే భాసికం కడతా ఉంటారు. దేవుడు ఇప్పుడు అంటా ఉన్నాడు, నా మాటలను మీరు ఎక్కడ కట్టుకోవాలి? మీ చేతికి సూచనగా కట్టుకోండి. తర్వాత మీరు నొసళ్ళ యందు ముద్రింపబడాలి. తర్వాత మీ నొసళ్ళ యందు భాసికముగా కట్టుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎలా కట్టుకోవాలట? భాసికముగా కట్టుకోవాలి. సరే, ఏంటి వీటి భావం? చేతికి ఇంకా దేనికి లింక్ పెట్టాడు ఆయన? ఈ ఫోర్ హెడ్, నొసళ్ళకి. నుదుట, ఇది నుదుటి మీద ఉండాలి. ఇంకా దేనికి ఉండాలి? చేతికి ఉండాలి. ఏంటి ఇది? చేతికి నుదుట, చేతి మీద ఉండాలి. ఇంకా ఎక్కడ ఉండాలి? ఇంకా ఆశ్చర్యం, కాలు అని చెప్పలేదు.
కాలని చెప్పలేదు. ఎక్కడని చెప్పాడంటే ఆయన నొసళ్ళ మీద అని చెప్పాడు, నుదుట మీద, మీ ఫోర్ హెడ్ మీద అని ఆయన చెప్పాడు, మీ చేతి మీద అని చెప్పాడు. మీ చేతికి సూచనగా వాటిని మీరు కట్టుకోండి. ఏం కట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు కట్టుకోండి. మీ నొసళ్ళ యందు దేవుని యొక్క మాటలు ముద్రింపబడాలి అని చెప్పాడు ఆయన. దేవుని మాటలు ఎక్కడ ముద్రింపబడాలి? ముద్రింపబడాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది చేతికి సూచనగా ఉన్నాయి, ఎంతమంది నుదుటి మీద ముద్ర వేసుకున్న వారు ఉన్నారు ఇక్కడ? అమ్మ ముద్ర వేసుకున్నాము మనం. బొట్టు కాదండి, అయి కాదు, అపార్థం చేసుకోవద్దు. సూచనగా మనం ఏం కట్టుకోవాలి? చేతి. ఎందుకు ఈ రెండింటికి చెప్పాడు? ఎందుకు ఈ రెండింటికే దేవుడు చెప్పాడు? నడుము అని చెప్పొచ్చు కదా, కాలు అని చెప్పొచ్చు కదా, ఈ మెడ అని చెప్పొచ్చు కదా. చక్కగా మనం అలంకరించుకుంటాం స్త్రీలు ఆభరణాలు ధరించి. అవేమీ మాట్లాడలే దేవుడు. చేతికి అని చెప్పాడు, నొస్ట అని చెప్పాడు. ఎందుకు? మన పాఠం మర్చిపోవద్దు. మన పాఠం మాత్రం మర్చిపోవద్దు. ఎక్కడ ఉన్నామనంటే మనం అపోస్తులు అక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పుకున్నాం. మనం అక్కడ ఉండాలంటే మనం ఏం చేయాలి అని మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం అక్కడ ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సహాయము చేయాలి. ఎవరికి? లేని వారికి అని చెప్పుకున్నాం. సహాయం చేయాలి. వేటితో మనం సహాయం చేస్తాం? ఎదుటి వారికి. వేటితో? చేతులతో ఎవరికైనా సహాయం చేయాలంటే వేటితో చేస్తాం? అమ్మ చేతులతోనే. నేనైతే చేతులతోనే చేస్తాను. నేనే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ క్రైస్తవుడు సహాయం చేయాలన్నా వేటితో చేస్తాడు? ఓకే, చేతులు వచ్చేసింది, జవాబు దొరికింది. మరి నొస్ట, నుదుటు అంటే సహాయం చేయాలని మనసు మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి, తలంపు మనకు ఉండాలి. ఈ తలంపు, ఆలోచన, మనసు మనకు లేకపోయినట్లయితే మన చేతులు ముందుకు వెళ్ళవు. మన చేతులు ఎక్కడికి వెళ్ళవు? ముందుకు వెళ్ళ. ఇవ్వాలి అనే తలంపు లేకపోతే మన చేయి ముందుకు వెళ్ళదు. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీ నొసల మీద ముద్ర ఉండాలి, మీ చేతికి సూచనగా ఉండాలి. అప్పుడు మీకు ఆలోచన మీ మనసులో వస్తూ ఉంది, మీ హృదయంలో వస్తూ ఉంది. దాన్ని చేతుల ద్వారా మీరు నెరవేర్చుతారు. మరి నెరవేరుద్దామా? మనందరికీ చేతికి ఏం కట్టుకోవాలి? వాక్యాన్ని సూచనగా కట్టుకోవాలి. మన నొసట మీద ఏముండాలి? దేవుని వాక్యం అనేటువంటి ముద్ర ఉండాలి. ఒకవేళ ఆ రెండూ కనుక లేకపోయినట్లయితే మన క్రైస్తవ జీవితం వ్యర్థమే. ఒకవేళ ఆ రెండూ కనుక మనం చేయలేకపోయినట్లయితే మన క్రైస్తవ జీవితం వ్యర్థమే. మన క్రైస్తవ జీవితము ఏమైపోతూ ఉంది? వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి? చెప్పండి, మనందరం కూడా ఏం చేయాలి? ఆ పరలోకంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎవరికి? లేని వారికి సహాయం చేయాలి. వారు ఎవరైనా అవ్వచ్చు, నీ పొరుగువారు కావచ్చు, నీ నైబర్స్ కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు, అయ్యా మీరు బాగానే చెప్పారు, మరి మా ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అని మీరు అనొచ్చు కదా. ఉంటారా లేదా? అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కదా, ఆ వీలు ఉండదు కదా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ మాట కూడా చెప్తాను. ఆ మాట కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అయ్యా మాకు అటువంటి స్తోమత లేదు, మా ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేదు, మేము చేయలేకపోవచ్చు, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? మాకు పరలోకం మిస్ అయిపోయిందా అని మీరు అనుకోవచ్చు. ఒకవేళ అటువంటి స్థితిగతులు మనకు లేకపోయినట్లయితే, పరిస్థితుల దృష్ట్యా, పరిస్థితులను బట్టి మీకు లేకపోయినట్లయితే ఇప్పుడు మీరేం చేయాలో తెలుసా? ఇదిగో దేవుని మందిరానికి రాలేకపోయినటువంటి వారిని ఆత్మీయంగా బలపరిచి దేవుని మందిరానికి వచ్చేటట్టుగా చేయటం కూడా. రెండు విషయాలు చూసాం. ఒకటి నేను భౌతికంగా చెప్పాను, ఒకటి ఆత్మీయంగా చెప్పాను. నీ పొరుగు వారికి భౌతికంగా నీవు సహాయం చేయి. భౌతికంగా నీవు సహాయం చేయలేకపోతా ఉన్నావా? అయితే ఆత్మీయంగా చేయి. ఆత్మీయ స్థితిలో నీవు సహాయం చేయి. ఎలా చేస్తావు? ఇదిగో నీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళు. ఆదివారపు ఆరాధనలో వారు వీక్గా ఉన్నారా? బలహీనులుగా ఉన్నారా? విశ్వాసంలో బలహీనులుగా ఉన్నారా? విశ్వాసంలో దేవునికి దూరంగా ఉన్నారా? దేవుని దగ్గర రాలేకపోతా ఉన్నారా? వాళ్ళు బలపరచు, వారిని క్రీస్తులోనికి నడిపించు, వారి దేవుళ్ళలోనికి నడిపించు, వారి దేవుని మందిరంలోనికి నడిపించు. అప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? అతడికి కూడా మనం ఏం చేస్తున్నాం? సహాయం చేస్తూ ఉన్నాం. ఒకరికి భౌతికంగా సహాయం చేస్తూ ఉన్నాం, మరొక వ్యక్తికి ఆత్మీయంగా సహాయం చేస్తాం. రెండు ఆప్షన్స్ ఇచ్చానండి మీకు. ఒకటి భౌతికంగా తెలియజేశాను, రెండు ఆత్మీయంగా తెలియజేశాను.
కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాం. అపొస్తలులు ఆ పరలోకాన్ని చేరుకోవడానికి సమస్తాన్ని త్యాగం చేస్తే మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? మన ఆత్మీయంగా సంఘాన్ని బలపరుచుదామా? బలహీనులుగా ఉన్నటువంటి వారిని బలపరుచుదామా? అనేకులు దేవుని మందిరానికి నడిపిద్దామా? దేవుని పని కొరకు మనం పాటుపడదామా అనేటువంటి ఆలోచన ఉండాలి. ఒకవేళ లేకపోయినట్లయితే మనం ఏం కోల్పోతామో తెలుసా? ఏం కోల్పోతాం? పరలోకం కోల్పోతాం. ఇప్పుడు చెప్పండి, పరలోకం ఎవరికి సులువైంది? అపోస్తలులకా మనకా? మనకే. చాలా గొప్ప ధన్యులు అండి మనం, గొప్ప ధన్యులు అండి మనం, అదృష్టవంతులు అండి మనం. ఎంత గొప్పవారమో మనము. దేవుడు అటువంటి పరలోకాన్ని సమస్తాన్ని త్యాగం చేయకపోయినా మనకిస్తా ఉన్నాడు. కాబట్టి తీర్మానం చేసుకుందామా? ఈరోజు మనందరం కూడా తీర్మానం చేసుకుందాం, అటువంటి పరలోకంలో నేను ఉండాలి అని మనం తీర్మానం చేసుకుందామా? దేవుళ్ళలోనికి నడిపిద్దామా? ఎదుటివారికి సహాయం చేద్దామా? ఆత్మీయంగా బలపడదామా? లేని వారికి సహాయం చేద్దామా? దేవుని పని కొరకు కొంత ధనాన్ని ఉపయోగిద్దామా? దేవుని పని కొరకు మనం వాడబడదామా? ఇవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంటే పరలోకానికి నడిపిస్తాయి. పరలోకానికి నడిపిస్తాయి. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇదే ప్రసంగాన్ని నేను చాలా సంవత్సరాల కింద హైదరాబాద్లో చేశాను. సుమారుగా ఆ మందిరం కూడా ఎంత ఉంటుంది, ఎంతమంది సంఖ్య ఉంటుంది. అక్కడ ఇదే మాట నేను ఇదే ప్రసంగం సేమ్ యాస్టీజ్గా ఇదే చెప్పాను. చెప్పిన తర్వాత వారందరినీ ఒక మాట అడిగాను చివరగా, ఇదిగో మరలా నేను ఇక్కడికి వచ్చే టైంలో మరలా హైదరాబాద్ వచ్చి మీ దగ్గర వాక్యం బోధించే అవకాశం నాకు కల్పిస్తే నేను మీ అందరినీ కూడా ఒక మాట అడుగుతాను. ఇదిగో ఈ క్షణం నుంచి మీరు లెక్క పెట్టుకోండి, మరలా నేను వచ్చి అడిగేంత వరకు మీరు ఎంతమందికి సహాయం చేశారని నేను అడుగుతాను. మీరు ఎంతమందికి వాక్యాన్ని పరిచయం చేశారని నేను అడుగుతాను. ఎంతమంది బలహీనలను క్రీస్తులోనికి నడిపించారని మిమ్మల్ని అడుగుతాను. మీరు నాకు సమాధానం చెప్తారా అని అన్నప్పుడు వారందరూ కూడా చెయ్యెత్తారండి. వారందరూ కూడా బాబు సాగర్ బాబు మరలా వచ్చినప్పుడు నేను ఈ మంచి పని చేశాను, ఆ మంచి పని చేశానని నేను మీకు చెప్తాను, లేదా క్రీస్తులోనికి నడిపిస్తానని నేను తీర్మానం చేసుకున్నాను, ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం అని వారు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను వెళ్ళలేదు. ఆ మాట చెప్పి నేను వచ్చేసాను. అప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలైనా మరలా ఆ సంఘంలో వాక్యం బోధించడానికి నేను వెళ్ళలే. కానీ నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీరు సమాధానం చెప్పండి. మరలా నేను తిరిగి వచ్చేటప్పుడు ఒకవేళ దేవుని చిత్తమైతే మన అందరం మరలా ఇక్కడ కలుసుకున్నట్లయితే నేను మిమ్మల్ని అడుగుతాను, మీ తోటి వారిని క్రీస్తులోనికి మీరు నడిపించారా? మందిరంలోనికి నడిపించారా? మీ స్నేహితులను నడిపించారా? బలహీనతలు ఉన్నటువంటి వారిని నడిపించారా? దేవుని పని కొరకు ధనాన్ని వెచ్చించారా? పేదవారికి సహాయం చేశారా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? మీరు ఎస్ అని చెప్పాలి. చెప్తారా? ఎస్ అని చెప్పాలి. మనందరం కూడా ఎస్ అనే చెప్పాలి. మరలా మనం కలుసుకున్నప్పుడు ఆ వాక్యం నేను అలాగే చెప్పాను. హైదరాబాద్లో వాక్యం అయిపోయింది. ఒక సోదరి ఆమె భీమవరం నుంచి వెళ్ళి హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ కుటుంబం వారిది భీమవరం స్వగ్రామం, స్వస్థలం. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అయిపోయిన తర్వాత నేను సాయంత్రం 5 గంటల వరకు ఆ మందిరంలోనే ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఆమె మాట విని మరలా 5 గంటలు నా దగ్గరికి వచ్చింది. నిజంగా వచ్చింది. అయ్యా సాగర్ బాబు, మీరు ఈరోజు ప్రసంగం చేశారు కదా, కొన్ని మాటలు చెప్పారు కదా, మరలా మీరు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆ టైంకి మనం ఉంటామో ఉండమో కూడా నాకు తెలియదు. కాబట్టి నేను ఇప్పుడే మీ మాటలు విని నేను బయటికి వెళ్ళి ఒక మంచి కార్యం చేసి ఇక్కడికి వచ్చాను ప్రభువా, ఇక్కడికి వచ్చాను బాబు అని చెప్పి ఆ రోజు నాతో గొప్ప మాట చెప్పిందని నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకాలం ఎందుకు నేను ఉండటం? మరలా మనం కలుసుకుంటామో లేదో కూడా తెలియదు కదా. ఇదిగో నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి భోజనము కూడా చేయకుండా వెళ్ళి ఒక మంచి కార్యం చేసి వచ్చాను. నిజంగా నేను చాలా 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 సంతోషించాను అని చెప్పింది. ఈరోజు అటువంటి కార్యాలు చేస్తే మనం సంతోషించబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యోహాను గారికి ఈ సంగతులన్నీ కూడా ఎవరు చూపిస్తూ ఉన్నారు? దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏం చూపించాడు? ఇదిగో పరలోకంలో ఏమి వేయబడింది, ఏముంది? అక్కడ తలుపు ఉంది. తలుపు దేనికి సాదృశ్యం? ప్రవేశానికి, ద్వారానికి సాదృశ్యం. ఆయన చూసినప్పుడు పరలోకంలో ఒక సింహాసనం వేయబడింది. దాని మీద ఎవరు కూర్చున్నారు? దేవుడు కూర్చున్నాడు. ఆ సింహాసనం చుట్టూ ఎన్ని ఉన్నాయి? 24 సింహాసనాలు ఉన్నాయి. వారు ఎవరు? 12 మంది అపొస్తలులు, 12 మంది గోత్రకర్తలు. అక్కడ మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తూ ఉన్నాం అనేటువంటి అంశాన్ని మనందరం కూడా చక్కగా నేర్చుకున్నాం. కాబట్టి దేవుని సంగమా, ప్రియమైనటువంటి వారలారా, దేవునికి ఇష్టమైనటువంటి వారలారా, మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. సువార్త విషయంలోనూ, సహాయం విషయంలోనూ. మరి ఈ 2 విషయాల్లో
మన మధ్యన ఉన్నటువంటి సహోదరులు రావయ్య గారు చాలా బలంగా ఉంటారని మాత్రం నేను ఒక మాట చెప్తాను. వారి గురించి చెప్తాను, వారిని హెచ్చించడం కోసం కాదు. నిజంగా ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మంచి ఉదాహరణగా ఆయన కనిపించారు. ఉదాహరణలు మనం ఎవరినైనా తీసుకోవచ్చు. మనకు ముందున్నటువంటి భక్తులు మనకి ఎలాగున్నారు? మాదిరిగా ఉన్నారు. అవునా కాదా? కదా, మా ప్రాంతానికి వచ్చారు ఎప్పుడు జనవరి నెలలో. ఎన్ని కొండలు దాటించానంటే అన్నయ్య గారిని ఒక 15 కొండలు దాటించాను. నిజంగానే 15 కొండలు. అక్కడికి ఏం వెళ్ళావు, మీరు నడిస్తే తప్ప. మధ్యలో పడిపోయారనుకోండి ఇంక మర్చిపోవడమే 15-20 కొండలు దాటించాను. అంత ప్రయాసపడ్డారు ఆయన. మాతో పాటు వచ్చారు. అక్కడ కొంతమంది లేనివారు ఉంటే వారందరికీ ఒక మంచి కార్యం చేశామండి. వారందరికీ మంచి కార్యము చేశాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఈ మాటలు తెలియజేస్తామనంటే, సంఘము ద్వారా దేవుని కృపను బట్టి మరి సహోదరులు రావు గారు ఇలాంటి ఘనమైనటువంటి కార్యాలు సువార్త పనిలో భాగంగా జరిగిస్తూ ఉన్నారు. సంఘం కూడా సహకరిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగే మనందరం కూడా లేఖనాలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని బట్టి ప్రోత్సహింపబడి పరలోకం చేరుకోవడానికి మనము కూడా ప్రయత్నము చేద్దాం. పరలోకాన్ని మనందరం కూడా చేర్చుకుందాం. అక్కడ మనం ఉందామా? అమ్మ మీరు ఉంటారా అక్కడ? అదే బయట ఉన్నటువంటి వారు మీరు ఉంటారా? పరలోకంలో మీరు ఉంటారా? ఉంటారు. అందరికీ ఉన్నారు.